నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం కష్టపడి సంపాదించిన ఒక్కో రూపాయి చాలా విలువైనది. అలాంటి డబ్బుల్ని మనం రైట్ టైంలో, రైట్ ప్లేస్లో, రైట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రాజెక్ట్ కోసం మీరు సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ ఇవ్వబోతున్నాను. అదే దివి ఇన్ఫ్రా డెవలపర్స్. 7 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తర్వాత స్పేస్ సిటీ అనే కొత్త ప్రాజెక్ట్తో మన ముందుకు వస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి ఫెసిలిటీస్ వారు అందిస్తున్నారు, అసలు ఆ ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఈ వివరాలు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన శ్రీనివాస్ యాదవ్ గారు 4 సంవత్సరాల క్రితం దివి ఇన్ఫ్రా డెవలపర్స్ ను ప్రారంభించారు. ప్రారంభించిన కొద్ది కాలంలోనే 7 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు 8th ప్రాజెక్ట్ తో మన ముందుకు వస్తున్నారు. అదే ప్రస్తుతం నేనున్న లొకేషన్ ఆదిబట్ల. స్పేస్ సిటీ పేరుతోటి ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రైమ్ విల్లా ప్లాట్స్ అండి, గేటెడ్ కమ్యూనిటీలో మనకు రాబోతున్నాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, విల్లా ప్లాట్స్ కోసం చాలా మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు దివి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో హ్యాపీ కలవటం. అందులోనూ లొకేషన్ లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. కానీ సర్ప్రైజ్ అనిపించింది. కామన్ గా కాంపిటీషన్ చాలా ఉంటుంది. కేవలం 4 ఏళ్లలోనే 7 ప్రాజెక్ట్స్ మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు దివి ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పండి సార్. 8th ప్రాజెక్ట్ అంటే మేడం, ఇప్పుడు మన సైట్ చుట్టుపక్కల వచ్చేసి నెంబర్ ఆఫ్ కంపెనీస్ రావడం జరిగింది. ఇటు వచ్చేసి TCS కంపెనీ ఉంది, 50,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఏరోస్పేస్ సిజ్ ఉంది, దాంట్లో 25,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ కూడా. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ ఉంది ఇక్కడ దగ్గర. జస్ట్ 10-15 మినిట్స్ లో ఎయిర్పోర్ట్ జర్నీ ఉంటుంది. ఇటు వస్తే ఎగ్జిట్ 14 తుక్కుగూడ, దాని దగ్గర ఈసిటీ ఉంది. ఈసిటీలో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి. అమెజాన్ డాటా సెంటర్, HCL అనేసి కంపెనీ ఉంది. 1200 ఎకర్స్ అది ఈసిటీ. దాంట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఇటు వస్తే మనకు కలెక్టర్ ఆఫీసు అండ్ ఫాక్స్కాన్ కంపెనీ 35,000 ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కలెక్టర్ ఆఫీస్ రన్ అవుతుంది. ఓఆర్ఆర్ కి ఇన్సైడ్ లో నియరెస్ట్ జస్ట్ ఓఆర్ఆర్ కు జస్ట్ 3 మినిట్స్ to 2 మినిట్స్ జర్నీలో ఉన్నాం. వండర్లాకు బ్యాక్ సైడ్ లో ఉన్నాం. నెంబర్ ఆఫ్ లివింగ్ విల్లాస్ వస్తున్నాయి పక్కన, చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కల్చర్ అవుతుంది. ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో మేము కస్టమర్లకు మంచి అందుబాటులో ఉండే విధంగా ఇవ్వాలనే కోరికతో ఇక్కడ చేశాము. కానీ చాలా ప్రైమ్ లొకేషన్ సార్. మీరు అన్నట్టుగా ఇన్ని డెవలప్మెంట్స్ చుట్టూ ఉన్నాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచిస్తారు, అసలు చుట్టూ ఏం లేదే, ఎక్కడో అడవిలో ఉందే, వద్దు అని అనుకుంటారు. కానీ ఇది హాట్ కేక్ లాగా కనిపిస్తుంది. ప్రైమ్ లొకేషన్ మేడం. ప్రైమ్ లొకేషన్ కస్టమర్ కు మంచి రిటర్న్స్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేశాము. ఎందుకంటే షార్ట్ పీరియడ్ లో ఇక్కడ ఒక ₹1,00,000 గజం కాబోతుంది. 1 year 2 years లో టోటల్ చేంజ్ అయ్యే విధంగా ఉంది ఏరియా అంతా కూడా. మంచి రిటర్న్స్ వస్తాయి కస్టమర్ కి. కానీ మంచి ఏరియాలో మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏం సార్? స్పేస్ సిటీ అని పేరు వింటున్నాము. ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి? మాకు స్పేస్ సిటీ అనే ఐడియా ఎందుకు వచ్చిందంటే, హైటెక్ సిటీ ఇంతకు ముందు ఆ స్పేస్ ఎలా ఉండిందో ఒక 15 years బ్యాక్ చూసాం. ఆ ఏరియా గుట్టలు, వంపులు అలా ఉండేది. 20 years బ్యాక్ ఏం లేదు, 15 years బ్యాక్ ఏం లేదు. అదే స్పేస్ ఆ హైటెక్ సిటీ ఎలా డెవలప్మెంట్ అయిందో ఈ ఏరియా కూడా ఆదిబట్ల, కొంగరకల కూడా అదే విధంగా జరగబోతుంది. కాబట్టి మేము స్పేస్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది. సో ఫ్యూచర్ హైటెక్ సిటీ అలాంటి ప్లేస్ ఇది కాబోతుంది. హైటెక్ సిటీ, ఫ్యూచర్ హైటెక్ సిటీ, మరో హైటెక్ సిటీ ఇది కాబోతుంది. ఎగ్జాక్ట్ గా ఏం సార్, ఇది ఆదిబట్లనా కొంగరకల ఎలా చెప్తారు? ఆదిబట్లనే మేడం. ఆదిబట్ల విలేజ్ మీకు పక్కన ఉంది. జస్ట్ మీకు అక్కడ కనపడుతుంది విలేజ్. ప్లస్ ఓవరాల్ కూడా మీకు ఇక్కడ దగ్గరనే కనపడుతుంది. పక్కన నియరెస్ట్ మీకు నారాయణ కాలేజ్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ నారాయణ కాలేజ్ ఉంది. ఇదంతా కూడా డెవలప్మెంట్స్ తో కూడిన సైట్ ఇది. మంచి రిటర్న్స్ ఉంటాయి కస్టమర్ కి. మాకు కూడా మంచి ప్రాజెక్ట్ అని మేము ఇంకా ఉన్న ప్రాజెక్టులలో అన్ని ప్రాజెక్ట్ బాగున్నాయి. ఇది కూడా ఇంకా మంచి ప్రాజెక్ట్ అని భావిస్తున్నాం. సో సక్సెస్ఫుల్ గా 7 కంప్లీట్ చేసుకున్నారు. 8th కూడా సక్సెస్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ లో
వచ్చే క్లయింట్స్ కి ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే అష్యూరెన్స్ కానీ అంటే ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మేడం నేను డెవలప్మెంట్ చేసే విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ చేసిన సైట్లను కూడా మంచి డెవలప్మెంట్ ఇచ్చాను. దీంట్లో కూడా నేను సీసీ రోడ్స్ ఇస్తున్నాను, ఓకే, ప్లస్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఫుట్ పాత్లు కానీ ప్లాంటేషన్ అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తాను. కాంపౌండ్ వాల్తో పాటు ఎంట్రన్స్ ఆర్చి ఒక 3-4 ఇయర్స్ నేను ఒక వాచ్మెన్ అండ్ మెయింటెనెన్స్ అంతా కూడా నేనే ఇవ్వబోతున్నాను దీనికి. ఎందుకంటే దీంట్లో కస్టమర్స్ కూడా కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా నా దగ్గర బుకింగ్స్ అయినాయి కొన్ని. ఇప్పటికి కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ నాకు ఒక 10 మంది కస్టమర్లు అయ్యి నాకు కన్స్ట్రక్షన్ చేసి అంటే కూడా హౌసింగ్ ప్రాజెక్ట్ కూడా మనము దీన్ని మనం ప్లాన్ చేయొచ్చు. దీన్ని షార్ట్ లో ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఇస్తున్నాను. ఒకవేళ కస్టమర్ ఒక చాయిస్ బట్టి నేను కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయాలని ప్లాన్ లో. ఇక్కడ ఎంత హాట్ కేక్ ఈ ప్లేస్ అనేది అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఇంకా పూజా కార్యక్రమాలు జరగక ముందే అనౌన్స్ చేశారంతే దివి ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి. అప్పుడే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో మీదే ఆలస్యం, మీకు ఇంకా స్క్రీన్ మీద ఫుల్ డీటెయిల్స్ నేను అందిస్తాను. ఆ ఫోన్ నెంబర్ ఉంది, డీటెయిల్స్ కి కాల్ చేయండి. ఎంత త్వరగా మీరు ఇన్వెస్ట్ చేస్తే అంత మంచిది, అంత ప్రైమ్ లొకేషన్ కాబట్టి. సో సార్ ఇంకా ఎలాంటివంటే ఇప్పుడు రోజు ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మనకి మిగతా డెవలప్మెంట్స్ అంతా కూడా? ఇదంటే నేను షార్ట్ లో ఒక 15 days 20 days లో వర్క్ స్టార్ట్ అవుతుంది మేడం. మీకు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాను. మిగతా కూడా చాలా తొందరగానే మీకు కస్టమర్లకు అందించడం జరుగుతుంది. చేయొచ్చా ఇన్ని రోజుల్లో, ఇన్ని ఇయర్స్ లో కంప్లీట్ అయిపోతుంది? కంప్లీట్ 6 months లో టోటల్లీ కంప్లీట్ చేస్తారు మేడం. టోటల్ ఏదైతే నేను ఇప్పుడైతే సిసి రోడ్స్ అనుకున్నాను, ఫుట్ పాత్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, స్టాండర్డ్ అంతా డెవలప్మెంట్స్ అంతా కూడా మంచి డెవలప్మెంట్ 6 months లో కంప్లీట్ చేసి కస్టమర్లకు అందిస్తాను. 6 months అని ఖచ్చితంగా 6 months లోపల కస్టమర్లకు నేను హ్యాండ్ చేస్తాను. సో ఎలా సార్ కాస్ట్ డీటెయిల్స్ ఏంటి, ఎంతలో మేము కొనుక్కోవాలి, ఎంతని లిమిట్ ఉందా? రేట్లు చాలా ఉన్నాయండి. నేను లాంచింగ్ ప్రైస్ లో కొంచెం అంటే తక్కువనే పెట్టాను. కస్టమర్ కు అనుకూలంగానే మంచి ప్రైజ్, తక్కువ ప్రైజ్ చేస్తున్నాను. లాంచింగ్ ప్రైస్ లో కస్టమర్ మళ్ళీ నేను డెవలప్మెంట్స్ అయ్యేసరికి కస్టమర్ కూడా మంచి బెనిఫిట్ వచ్చే విధంగానే రేట్స్ ప్లాన్ చేశానండి. ఓకే, సో ఎలా సరే అంటే ఎలా కొనుక్కోవాలి? గుంటల్లోనా అంటే స్క్వేర్ యార్డ్స్ అండి, స్క్వేర్ యార్డ్స్ పర్ స్క్వేర్ యార్డ్ కస్టమర్ కి అనుకూలంగానే 200 square yards 167 నుంచి 167 200 square yards నుంచి ఉన్నాయి, 300 ఉన్నాయి, 400 square yards ఉన్నాయి. కస్టమర్ కు ఏ ప్లాట్ ఏ సైజ్ లో కావాలన్నా కూడా నేను అందించగలుగుతాను దీంట్లో. ఓకే, సో వాళ్ళ చాయిస్, కస్టమర్ చాయిస్. సజెస్ట్ చేస్తారా ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వచ్చిన వాళ్ళకి? అంటే కస్టమర్ చాయిస్ మేడం. అంటే కస్టమర్ బడ్జెట్, కస్టమర్ ఏ బడ్జెట్ లో ఉన్నారు, కస్టమర్ కి ఏ ప్రైస్ లో కావాలి. కొంతమంది కస్టమర్ పెద్ద ప్లాట్ కావాలని కోరుకుంటారు, కొంతమంది చిన్న బడ్జెట్ లో కావాలి, నాకు సైజు తక్కువైనా పర్లేదు అంటారు. ఆ ప్రైస్ లో మేము ప్లాన్ చేస్తాం మేడం. సార్ ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయా, మనకి కాస్ట్ పెరుగుతుందా ఫ్యూచర్ లో అని అంటే ఏం చెప్తారు మీరు? దాని విషయంలో మేడం నేను చెప్తా పక్కా క్లారిటీ ఏంటంటే, ఇవాళ ప్రతి వస్తువు తీసుకున్నా కూడా ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఒక భూమికి మాత్రమే మనకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఎక్కడ ఉన్నా భూమికి సెక్యూరిటీ అవసరం లేదు. అది ఎక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది. బంగారం అన్నంత తరుగుతుంది తప్ప మనకు ల్యాండ్ మాత్రం తరగదు, పెరుగుతూనే ఉంటది. మీకు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది, ల్యాండ్ అలానే ఉండిపోతుంది, చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రోజు ల్యాండ్ భూమిలో పెట్టిన వాళ్ళు ఎక్కడ కూడా నష్టపోలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు డెవలప్మెంట్ అయ్యారు తప్ప ఎక్కడ కూడా డెవలప్ ఫాల్ కాలేదు, ఎక్కడ లాస్ కాలేదు వాళ్ళు. ఇక్కడ మీరు చూస్తున్నాను కదా, నా వెంచర్లో ఎంతోమంది నేను 7th 8th ప్రాజెక్టు చేస్తున్నాను. 7th ప్రాజెక్టులలో కస్టమర్లు ఇప్పుడు కూడా నాతో మంచి జర్నీ చేస్తున్నారు. వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చాయి. వాళ్ళకి ఇప్పుడు కూడా నాతో జర్నీ చేస్తున్నారు కస్టమర్లు. వాళ్ళు పాసిబిలిటీ ఉంది అంటే నాకు కాల్ చేస్తారు, శ్రీనివాస్ గారు ఎక్కడ చేస్తున్నారు మీరు ప్రాజెక్టు, ఏమన్నా చెప్పండి, మేము వాళ్ళు కూడా డీటెయిల్స్ పంపిస్తూ ఉంటాం. ఒక కస్టమర్ని నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక దేవుళ్ళుగా నేను కస్టమర్ని నేను వాళ్ళని చూసుకుంటాను. ఆ విధానంగా నా కస్టమర్లు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా నాతో జర్నీ చేస్తుంటారు. సో అంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి మీకు తోడుగా ఉన్నారు వాళ్ళు మీ జర్నీలో. ఫైన్ సార్, ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతారు. సరే ఆదిబట్ల ప్రైమ్ లొకేషన్ అన్నిటికీ దగ్గరలో ఉంది, మీరు అన్నట్టుగా ఫ్యూచర్ లో ఇంకా మొత్తం అంతా ఫ్యూచరే ఇక్కడ కనపడుతుంది అని చెప్పి, కేవలం దివియే కాదు ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చూస్తున్నాం మేము. ఇవన్నీ వదిలేసి దివి ఇన్ఫ్రాలోనే మేము ఎందుకు పెట్టుబడి పెట్టాలి అని అడిగే క్లయింట్స్కి ఏం చెప్తారు? మేము ఒక ట్రస్ట్గా, ఒక నమ్మకంగా మేము కస్టమర్ కమిట్మెంట్స్ అనేది ఇస్తాను మేడం. నేను ఏదైతే ప్రామిస్ చేశానో, నేను ఈరోజు ఒక డెవలప్మెంట్స్ ఇస్తాను అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను. దానికంటే మంచి డెవలప్మెంట్స్ ఇస్తాను కాబట్టి వాళ్ళు ఆ నమ్మకంతో నాతో జర్నీ చేస్తారు. సో అదొకటే మాట అంతే మేడం, ఖచ్చితంగా. సో ఇంకా చాలా మంది ఆలోచిస్తున్నారు సార్, పెట్టుబడి పెడదామా వద్దా, ఇంకా ఏమన్నా లొకేషన్లో చూద్దామా, లేకపోతే కాస్ట్ గురించి అలా రకరకాలుగా ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి, ఫైనల్లీ ఏం చెప్తారు? అంటే ఇది
కస్టమర్ వాళ్ళకు తెలిసిపోతుంది మేడం. ఇక్కడ రాగానే నేను ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యెస్. వాళ్ళకు ప్రాజెక్ట్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాజెక్ట్ చూస్తే చాలు వాళ్ళు ఇంకా. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతది. నెక్స్ట్ ఏం జరగబోతుంది 15 చెప్పాను ఇంతకు ముందు 15 ఇయర్స్ బ్యాక్ హైటెక్ సిటీ ఏముండే తర్వాత ఇక్కడ ఏం జరగబోతుంది అనేది కస్టమర్కి క్లీన్ చిప్గా తెలిసిపోతుంది. దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అంతా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. జస్ట్ 5 మినిట్స్ 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ రేంజ్లోనే మన అంతా చుట్టూ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి అవన్నీ చూసుకోండి కస్టమర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగారు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అని విన్నాను. అసలు ఎప్పుడంటే అంటే స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి రియల్ ఎస్టేట్ గురించి? నేను నా స్టార్టింగ్ జర్నీ 2000 మేడం. 2000 నుంచి నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నా రియల్ ఎస్టేట్ జర్నీ కూడా అప్పట్లో ఏ మార్కెట్ ఇంత లేదు, హైప్ లేదు మార్కెట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా డౌన్ఫాల్ లేదు. ఎక్కడ చూసినా డెవలప్మెంట్స్ తప్ప హైదరాబాద్ ఇలా ఎక్కడికో మనము చూస్తున్నాం డెవలప్మెంట్, ఎంత డెవలప్మెంట్ వచ్చిందో. నేను ఇంతకుముందు చేసిన ప్రాజెక్టులు చేశాను, కస్టమర్లకు అందించాను. అవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజు కూడా చూస్తే ఆల్రెడీ మొత్తం అదంతా ఫుల్ డెవలప్మెంట్స్ అయ్యేసి ఇలా నేను అనుకుంటాను ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వచ్చాను తప్ప కస్టమర్లు ఎక్కడికో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు చాలా రిటర్న్స్ వాళ్ళకి వచ్చినాయి. చాలా వెల్ అండ్ సెటిల్ అయ్యారు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రియల్ ఎస్టేట్ ఇంకా చేయాలి, ఇంకా కస్టమర్లకు నేను మంచి ప్రాజెక్టులు ఇవ్వాలి, మంచి ప్రాజెక్టులు అందియాలనే ఉద్దేశంతో నేను అదే విధంగా నేను వెంచర్లు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సక్సెస్ఫుల్ జర్నీ ఇది మీకు ఎక్కడైనా కష్టం అనిపించిందా? అమ్మో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, ఎన్ని చూస్తున్నాము రియల్ ఎస్టేట్వి దగ్గర ఇక్కడ ఒక ఏరియాలోనే ఒక 100 వరకు ఉన్నాయి. సో మీ జర్నీలో నాకు కష్టం ఎక్కడ అనిపించలేదు మేడం, ఎక్కడ కష్టం అనిపించలేదు. నేను హ్యాపీగా ఉన్నాను రియల్ ఎస్టేట్ రంగంలో. నా కస్టమర్లు హ్యాపీగానే ఉన్నారు. కస్టమర్లు ఎంత హ్యాపీగా నన్ను ప్రోత్సాహం చేస్తారో అంత ముందుకు వెళ్ళాను, అన్ని ప్రాజెక్టులు చేయగలిగాను. ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ కాలేదు. నేను నా జర్నీ సదాగా జరుగుతూనే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలని ఆలోచన తప్ప ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించలేదు. నా కస్టమర్లు కూడా మంచి నేను రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ప్లాట్స్ ఎవరైతే ఇప్పుడు తీసుకున్నారో రిజిస్ట్రేషన్ వెంటనే స్టార్ట్ అయిపోతుందా, ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా ఇంకా మనకి? రిజిస్ట్రేషన్ అవుతుందండి. నేను ఏదైతే అప్పుడు రాగానే డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే కన్స్ట్రక్షన్ చేసేసుకోవచ్చా, వాటికి ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది? ఏం లేదండి, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మేము డెవలప్మెంట్ చూడడానికి చుట్టూ కంపౌండ్ వాళ్ళు గ్రేట్ కంపెనీ తరహా ఇస్తున్నాం కాబట్టి సెక్యూర్ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్లాట్స్ తీసుకున్న తర్వాత కొంతమంది వేరే స్టేట్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనకు ఒక ఆస్తి ఉంటుంది కదా, ఒక ఎసెట్ గా భావించి తీసుకుంటారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ విషయంలో కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. అమ్మో మన ప్లాట్ ఎలా ఉందో ఎప్పుడో వచ్చి చూసుకోవటం కానీ ఇలా, అప్పుడు ఇబ్బంది పడకుండా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఆ సెక్యూరిటీ నేను ఇస్తాను మేడం. ఇప్పటివరకు నా ప్రాజెక్టులలో ఏ కస్టమర్కి ఇబ్బంది కాలే. నేను ఇచ్చాను, ఆ సెక్యూరిటీ ఇచ్చాను. వాళ్ళకు నా కాంటాక్ట్ చేస్తారు, శ్రీనివాస్ గారు మా ప్రాపర్టీ ఉంది, ఎలా ఉన్నది ఏంటి వాడండి. మేము అక్కడ వాళ్ళకి ఫొటోస్ తీసి ఒక వీడియో తీసి కూడా పంపిస్తాం ఆ కస్టమర్కి. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని అంత నమ్మకంతో మాతో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్కి మేము ఎప్పుడు కూడా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడో వాళ్ళ సెక్యూరిటీగా మేము ఎప్పుడు కూడా ప్రతి సైట్లో కూడా ఒక వాచ్మెన్ పెట్టి ఎప్పటికీ డెవలప్మెంట్స్ ఉన్న విధంగా అది ఖరాబ్ కాకుండా నీట్గా మెయింటెనెన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ చేసే ప్రాజెక్టులన్నీ కూడా నేను అదే విధంగా సెక్యూరిటీ ఇచ్చి ఇస్తాను వాళ్ళకంతా. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గవర్నమెంట్ మారింది, గతసారికి ఇప్పటికి ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభావం ఏమైనా రియల్ ఎస్టేట్ రంగం పైన ఉంటుందంటారా? మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఏ ప్రభావం ఉండదండి. హైదరాబాద్ని ఎవరు ఆపలేరు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా కూడా డెవలప్మెంట్ చేయాల్సిందే, డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ మారినంత లోపల డెవలప్మెంట్ ఆగుతుంది అనేది అపోహ అనేది తప్ప అది అసాధ్యము. డెవలప్మెంట్ చాలా బాగా డెవలప్మెంట్స్ అవుతుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది హైదరాబాద్ కూడా. గతంలో ఎన్ని గవర్నమెంట్ వచ్చి చాలా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్మెంట్ చేసింది తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ని డౌన్ అయ్యే విధంగా డెవలప్మెంట్స్కి తగ్గే విధంగా కాలేదు. ఎప్పుడు కూడా హైదరాబాద్ డెవలప్మెంట్స్ అంటే పెరిగినాయి తప్ప ఎక్కడ తగ్గలేదు. ఇంకా కూడా ఇదే భూమి ఇదే కండిషన్ అవుతుంది మేడం. ఆల్రెడీ అవుటర్ రింగ్ కూడా వచ్చింది మనకు. రకరకాలుగా ఇంతకుముందుకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మన వాళ్ళు చాలా డెవలప్మెంట్ అయినాయి, చాలా కంపెనీలు వచ్చినాయి. అది ఎవరు ఆపేది కాదు.
ఆటోమేటిక్ గా మనకు చాలా డెవలప్మెంట్ ఇంకా పెరుగుతాయి. పెట్టుబడి పెట్టేవాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మేడం. ఇంకా వాళ్ళు నిశ్చింతంగా ఏ ఆలోచన చేయకుండా ఇప్పుడు ఈ టైంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో పెడితే కస్టమర్కి ఇంకో రూపాయి తక్కువ దొరుకుతుంది. కానీ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు. ఖచ్చితంగా మనకు ఇంకా డెవలప్మెంట్ పెరుగుతాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటుంది తప్ప డెవలప్మెంట్ నేను చేయను అనేది కాదు కదా మేడం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా నేను డెవలప్మెంట్ వాళ్ళు చూపించుకోవాలని కోరుకుంటారు ఎవరైనా. టీఆర్ఎస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసి చూపించుకుంది, ప్లస్ కాంగ్రెస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ అవకాశాలు ఇస్తారు ప్రజలు. సో ఆ విధంగా ఎఫెక్ట్ ఏముండదు మేడం, ఏముండదు, ఛాన్స్ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సక్సెస్ఫుల్ గా ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకుని మీరు ఇంకా 10, 11, 12 అలా మరిన్ని ప్రాజెక్టులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. సో విన్నారు కదా చైర్మన్ గారి మాటల్లో, రైట్ టైంలో రైట్ ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ప్రత్యేకంగా ఈ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ అండి. అందులోనూ విల్లా ప్లాట్స్ అంటున్నారు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అందులోనూ ఆదిబట్ల అంటే హై డిమాండ్ ఉన్న ఏరియా ఇది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఛాన్స్ అని చెప్తున్నారు. విజిటింగ్ అవర్స్ ఉంటాయి, వచ్చి ఒక్కసారి మీరు లొకేషన్ కూడా చూడొచ్చు. అలాగే ఫుల్ డీటెయిల్స్ కోసం నేను స్క్రీన్ మీద నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. దివి ఇన్ఫ్రా డెవలపర్స్ వారివి 7 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తర్వాత 8th ప్రాజెక్ట్గా మనకి ఈ స్పేస్ సిటీని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇప్పటికే చాలా హడావిడిగా ఉంది, వచ్చి స్టార్ట్ అయిపోయాయి బుకింగ్స్ అన్ని కూడా. ఇక మీదే ఆలస్యం.